ఒక రైతు ఉదయాన్నే తన పొలం దగ్గరికెళ్లాడు. అక్కడ చూస్తే చాలా వింత వింత పదార్థాలున్నాయి. దాని గురించి ప్రభుత్వం గూడా ఒక క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వం ఒక ప్రకటనలో అదొక ప్లేయింగ్ సాస్ అంటే ఏలియన్స్ వాడే ఒక వెహికల్ పేరని జెప్పేసి అన్నట్టు అన్నారు. కానీ 24 గంటల్లోనే మాట మార్చి అదొక గాలి బెలూన్ అని జెప్పేసి అన్నారు. ఆ రోజు రాస్‌వెల్‌లో ఏం జరిగింది? ఇంతకీ నిజంగానే ఏలియన్స్ మన భూమి మీదకొచ్చారా? అని జెప్పేసి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాము. ఇంజనీర్‌లీ లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. 1947 జూలైలో న్యూ మెక్సికోలోని రాస్‌వెల్ అనే ఒక చిన్న పట్టణం ఉంది. ఒక రైతు అతని పేరు మ్యాక్ బ్రెజెల్. తన పొలంలో విచిత్రమైన వస్తువులను చూశాడు. మెటాలిక్ ముక్కలు అండ్ అలాగే రబ్బర్ స్ట్రిప్‌లు, చింపలేని ఒక ఫాయిల్ పేపరు అండ్ గాలి వేయగానే మళ్ళీ పూర్వస్థితికి వచ్చే ఒక పదార్థం. అతడు సమాచారం ఇచ్చిన తర్వాత మిలిటరీ వాళ్ళు వచ్చి ఆ స్థానాన్ని పూర్తిగా సీజ్ చేసింది. తర్వాత ఏమైందంటే రాస్వెల్ ఆర్మీ ఎయిర్ ఫీల్డ్ వారు ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. మేము ఒక ప్లేయింగ్ సాస్ అంటే యూఎఫ్ఓ అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ స్వాధీనం చేసుకున్నాము. ఇది 1947లో అంటే అప్పటి ఏలియన్ అనే ఒక కొత్త భవనం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ వార్త చక్కర్లు కొట్టింది. యూఎఫ్ఓ ఎర్త్ మీద పడిపోయిందని చెప్పేసి. కానీ కేవలం ఒక్క రోజు తర్వాత మిలిటరీ మాట మార్చేసింది. ఇప్పుడు వాడు చెప్పిందేంటంటే ఇది ఒక వెదర్ బెలూన్ మాత్రమే. ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారు అని చెప్పేసి అన్నారు. అలా చెప్పి గవర్నమెంట్ కొన్ని ఫోటోస్ అయితే రిలీజ్ చేశారు. ఆ ఫోటోలో ఏముందంటే ఒక గాలి బెలూన్ అండ్ అందుతో పాటు ఒక టిన్ ఫాయిల్ ముక్కలున్నాయి. కానీ స్థానికులు మరియు ప్రత్యక్ష సాక్షులు మాత్రం ఒకటే మాట అంటున్నారు. మేము చూసింది అది కాదు. ఇది చాలా కొత్తగా అనిపించింది. ఇంకా ఇక్కడ చిన్న శరీరాలు కూడా పడి ఉంటే అవకాశం ఉంది అని చెప్పేసైతే అన్నారు. ఒక మాజీ నర్స్ మాట్లాడుతూ మిలిటరీ బేస్‌లో నాకు ఏలియన్‌లా కనిపించే శరీరాలు చూసే అవకాశం వచ్చింది. అవి మానవ శరీరాలు కావు. చిన్నగా, తల పెద్దగా, చర్మం పలుచగా ఉంది. ఇంకొంతమంది సైనికులు రిటైర్ అయ్యాక చెప్పారు. అప్పట్లో మాకు స్ట్రిక్ట్ ఆర్డర్స్ వచ్చాయి. మౌనంగా ఉండాలి. ఎవరికీ ఏం చెప్పకూడదు అని చెప్పేసైతే అన్నారు. ఇది నిజంగా ఏలియన్ షిప్పా అని చెప్పేసి ఇప్పటికి ఎవరికీ తెలీదు. కానీ దీనికి కొన్ని థియరీస్ అయితే ఉన్నాయి. థియరీ నంబర్ 1 ఇది నిజంగా ఏలియన్ షిప్పా కాదని చెప్పడానికైతే యూఎస్ మిలిటరీకి యూఎఫ్ఏలో ఒక పదార్థం అయితే దొరికింది. గవర్నమెంట్ ప్రజలకు తెలిసిపోతుందన్న భయంతో కవర్ అప్ అయితే చేసింది. అప్పటి టెక్నాలజీకి అసాధ్యమైన పదార్థాలు ఉండడం దీనికి సాక్ష్యం. థియరీ నంబర్ 2 మిలిటరీ గాఢంగా యూఎస్ఎస్ఆర్‌పై నిఘా పెట్టేందుకు ప్రాజెక్ట్ మొగుల్ అనే ఒక రహస్యమైన మిషన్ నడిపింది. ఆ బెలూన్స్‌లో సెన్సిటివ్ మైక్రోఫోన్లు ఉండేవి. అది బయటపడుతుందంటూ యూఎఫ్ఓ అని మిస్‌లీడ్ చేశారు. తర్వాత వెదర్ బెలూన్ అనడం అయితే చేశారని చెప్పేసి అంటున్నారు. అండ్ థియరీ నంబర్ 3 ఇది ప్రజల యొక్క ఊహా ప్రపంచం. మానవ మైండ్‌కు మిస్టరీ అంటే చాలా ఆసక్తి. నిజంగా అలాంటిదేమైనా జరగకపోయినా గానీ ప్రజలు చుట్టూ ఉన్న కథలైతే అల్లుకుంటారు. మరి ఇంతకీ నిజమేంటి? 75 సంవత్సరాలు అవుతున్నా గానీ ఇంకా కొన్ని రోజ్‌వెల్ ఫైల్స్ క్లాసిఫైడ్ గానే ఉన్నవి. అమెరికన్ ప్రభుత్వం చివరికి 2020లో కొన్ని యూఎఫ్ఓ వీడియోలైతే విడుదల చేసింది. అవి నిజమైనవే అని అంగీకరించింది. కానీ రోజ్‌వెల్ గురించి ఇంకా మౌనమే. అయితే మీరేమంటారు? నిజంగా ఏలియన్ షిప్ రోజ్‌వెల్‌లో పడిపోయిందా? లేక ఇది మానవులే సృష్టించిన ఒక కథనా? ఈ వీడియో ఇప్పటికే ముగియలేదు. మనకి పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 2లో మనము ఏరియా 51 అండ్ అలాగే పెంటగాన్ యూఎఫ్ఓ లీక్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మర్చిపోకుండా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.